ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వరి మాగాణుల్లో కలుపు యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జన్ను నరేందర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పెసర పంట సాగులో అనుభవాలు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపూర్ గ్రామ రైతు బి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వరి మాగాణుల్లో కలుపు యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జన్ను నరేందర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈ వరి మాగాణుల్లో మరి కలుపు యాజమాన్యం ఎట్లా చేపట్టాలి అనే అటువంటి విషయాలను వివరించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన సేద్య విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జన్ను నరేందర్ మన స్టూడియోకి విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ, సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ప్రస్తుతం వరిలో ఈ కలుపు యాజమాన్యం ఎట్లా చేపట్టాలి అనే అటువంటి విషయాలను వివరించండి. ముందుగా ఇది కలుపు తీయవలసినటువంటి కీలక సమయమేనా? సాధారణంగా కలుపును ఎప్పుడు తీస్తుంటారు రైతులు తీయాలి? సాధారణంగా కలుపు ఎప్పుడైనా కూడా సార్ పంటకాలం మొత్తంలో, పంటకాలం వ్యవధి ఒకవేళ 100 రోజులు అనుకుంటే 1/3 వంతు కాలం వరకు మనం కలుపు లేకుండా కలుపు తీయాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది సార్. ఎందుకంటే ఆ దశలో పంట ఎదగడానికి ఉపయోగపడుతుంది. సో ఆ 1/3 వంతు అంటే దగ్గర దగ్గర 33 రోజుల వరకు లేకపోతే 35 రోజుల వరకు మనం పంటలో కలుపు లేకుండా చూసుకున్నట్లయితే పంట ఏపుగా ఎదిగి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సార్. సాధారణంగా పంట కాలాన్ని బట్టి 1/3 వంతు అంటే దగ్గర దగ్గరగా 35 నుండి 45 రోజుల మధ్యకాలం వరకు మనకు నాటిన తర్వాత 35 నుండి 45 రోజుల వరకు పంటలో ఎలాంటి కలుపు లేకుండా జాగ్రత్త పడితే దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. అయితే ఈ కలుపు సాధారణంగా ఆ వరి వంగడాన్ని బట్టి ఆధారపడి ఉంటుందా? అంటే కలుపు ఎప్పుడు కూడా పంటను బట్టి ఆధారపడి కొన్ని ఉంటాయి సార్. అంటే వాటిని ఏమంటాం అంటే మేము అసోసియేటెడ్ వీడ్స్ అంటాం. అంటే ఒక పంటకు అది అనుబంధంగా వచ్చేటువంటి కలుపు. ఫర్ ఎగ్జాంపుల్ వరి మాగాణుల్లో అయితే ఎక్నోక్లోవా అంటాం సార్. ఎక్నోక్లోవా అంటే ఊదా అంటారు. అట్లాంటిది మనకు కొన్ని రకాలుగా ఉంటాయి. జనరల్గా ఏంటంటే వేరే కలుపు మొక్కలు కూడా ప్రతి పంటలో వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి సార్. కలుపు తీసే సమయం ప్రస్తుతం మరి ఇప్పుడు ఆసన్నమైందా? కలుపు తీసే సమయం ఇప్పుడు ఆల్రెడీ నాట్లు వేసి కూడా చాలా రోజులు గడుస్తుంది సార్. ఆల్మోస్ట్ ఇప్పుడు కలుపు ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది సార్. ఇప్పుడున్న పరిస్థితులలో కలుపును తీయాల్సిన చివరి దశ అన్నట్టు. ఇప్పుడు వరకు కలుపు మొత్తం తీసేయగలిగితే రాబోయే పంట కాలం మనకు దిగుబడి ఎక్కువ ఉండి అమౌంట్ ఎక్కువ వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి సార్. అంటే దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే. సాధారణంగా ఈ కలుపు రావడానికి గల కారణాలు ఏంటి? మరి కలుపు రావడానికి గల కారణాలు ఏంటంటే సార్, మనం వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోకపోవడం వల్ల. ఎందుకంటే కొన్ని రకాలైన గడ్డి ఊదా జాతి మొక్కలలో దుంపలు చాలా లోతుకు వరకు వ్యాపించి ఉంటాయి. మనం లోతు దుక్కులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ దుంపలు బయటికి రావడం వల్ల వచ్చే సంవత్సరం అది బయటకు వచ్చినప్పుడు వాటిని ఏరేయడం వల్ల నెక్స్ట్ ఇయర్కి అది
మనకు కలుపు మొలవకుండా ఉంటుంది. రెండోది ఏంటంటే పైరు మరియు కలుపు ఒకేసారి మొలకెత్తడం వల్ల కూడా మనం దాన్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాం, ఏది పైరు ఏది కలుపు అని. తర్వాత కొత్త వంగడాలలో ప్రాథమిక దశలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది సార్. అంటే కొత్త వంగడాలను మనం ఇప్పుడు యూనివర్సిటీ రిలీజ్ చేసిన వంగడాలలో ఆ వంగడం అనేది ఎదుగుదల కొంచెం తక్కువగా ఉంటుంది. దానికన్నా ముందే కలుపు మాత్రం పెరిగే అవకాశాలు ఉంటాయి. తేమ తక్కువ ఉండడం వల్ల, ఎరువుల వినియోగంలో కూడా కొన్ని ఎట్లా అంటే ఇప్పుడు ఎరువులు అంటే మనకు పంట ఎరువు ఉంటుంది కదా సార్, FIM అంటాం. మన ఈ పశువుల ఎరువును వేసేటప్పుడు దాంట్లో దాన్ని కరెక్ట్గా మనం జల్లెడ బట్టి ఆడించి కలుపు విత్తనాలను వేరేయకపోతే అదే కలుపు మళ్ళీ మనకు వరి మాగాణుల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వ్యర్థాలనంటే ఇంకా ఏమైనా ఇతర పంటలకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఉన్నటువంటి పంటల వల్ల కూడా మళ్ళీ తిరిగి మొలక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవును సార్, మీరు మరి వాటిని ఎట్లా నివారించుకోవాలి? మీరు మంచి గుర్తు చేసింది సార్. ఏంటంటే సార్, గతకాలపు పంట అవశేషాలలో పడిన విత్తనాలు కానీ లేకపోతే గతకాల పంటలో ఉన్నటువంటి కలుపు విత్తనాలను కానీ మనం ప్రాపర్గా అంటే ఖచ్చితమైన పద్ధతుల ద్వారా దాన్ని కనుక ఒకవేళ తీసివేయలేకపోతే అది తొలకరి వానలలో మొలిసి కలుపుగా ఎదిగే ఛాన్సెస్ ఉంటాయి సార్. జనరల్గా శాస్త్రం ప్రకారంగా ఏంటంటే ఒకవేళ వరి మాగాని మనం పెంచుతున్నామంటే పోయిన పంట కాలంలో ఒక కందో లేకపోతే పెసల్లో ఉన్నప్పుడు ఆ పెసర పంట కూడా మన వరి మాగాణంలో పెరిగితే దాన్ని కూడా మనం కలుపు కిందనే మనం భావించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. ఏ పంటలు ఎక్కువగా ఇట్లా కలుపుగా వచ్చేటువంటి అవకాశం ఉంటాయి? మనకు అన్ని పంటలలో కలుపు వస్తుంటుంది సార్. వరి మెట్టలో ఎక్కువగా వచ్చేటువంటి కలుపులు ఊదా అంటాం సార్, ఎక్నోక్లోవా కొలనా అంటారు, లేకపోతే నక్షత్ర గడ్డి అంటారు. అది చూడడానికి మీకు 4 అంటే ఒక పువ్వు 4 కొమ్మలు లెక్క ఉన్నట్టుగా ఉంటుంది. తర్వాత కరిగడ్డి అని, గరిక అందరికీ మనకు రైతులకు బాగా సుపరిచితమైంది. సైనోడాన్ డక్టిల్ అంటారు, ఇది మనం పశువుల మేతగా కూడా ఉపయోగిస్తుంటాం. తర్వాత పుల్లర గడ్డి, తర్వాత తుంగ మొక్కలు, తర్వాత సైపరస్ అని ఉంటుంది సార్, ఇది తొంగ. దీన్ని మనం శాస్త్రీయ పరంగా నాక్షస్ వీడ్ అని అంటాం సార్. అంటే దాన్ని ఏరేయడం చాలా కష్టం కనుక అది ఒక కష్టతరమైన కలుపు మొక్కగా దాన్ని వర్ణిస్తుంటాం సార్. ఇట్లాంటి కలుపులు గట్టిగా పాతుకొని ఉండడం, దాని దుంప భూమి లోపల ఆల్మోస్ట్ ఒక 20-25 సెంటీమీటర్ల లోపలికి కూడా వెళ్ళడం వల్ల పంట ఏమో మనకు ఆ దుంప నుండే ప్రాపగేషన్ అంటాం సార్, తర్వాత మొలకెత్తే అటువంటి లక్షణం కూడా దానికి ఉండడం వల్ల దాన్ని మనం ప్రాపర్గా లోతు దుక్కులు చేసి తీసేయాల్సిన అవకాశం చాలా ఉంటుంది సార్. ఈ కలుపు యాజమాన్య పద్ధతులు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏ విధంగా ఉంటాయి చెప్పండి? కలుపు యాజమాన్య పద్ధతులు మనకు జనరల్గా 2 పద్ధతులుగా ఉంటాయి సార్. కలుపును నివారించే పద్ధతులు, కలుపు నిర్మూలన పద్ధతులు అని అంటాం. కలుపు నివారించడం అనేది కొంచెం కష్టతరమైన పద్ధతులే, కానీ దాన్ని మనం చేసుకోవడం వల్ల రాబోయే పంట కాలంలో కలుపు అసలు మొలవకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. తర్వాత నిర్మూలన పద్ధతులలో భౌతికమైన పద్ధతులు, సేద్య పద్ధతులు, తర్వాత జీవన రసాయనాలు వాడడం ద్వారా కానీ కలుపును నిర్మూలించుకోవచ్చు సార్. ఇవి 4 రకాలు. ఏది కలుపు నిర్మూలన పద్ధతులు. నివారించే పద్ధతులు కొన్ని ఉన్నాయి సార్. సో కలుపు నివారించే పద్ధతులు అంటే మనం కలుపు విత్తనాలు లేనటువంటి వంగడాలను అంటే వరి విత్తనాలను కనుక ఒకవేళ మనం ఎన్నుకునేటప్పుడే దాంట్లో కలుపు విత్తనాలు కలవకుండా చూసుకున్నటువంటి విత్తనాలను కనుక మనం నాటుకున్నట్టయితే కలుపు చాలా వరకు నియంత్రించబడుతుంది. తర్వాత పూర్తిగా తయారైన పశువుల ఎరువును మాత్రమే వాడడం ద్వారా, ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి పశువుల ఎరువులో అవి డైజెస్ట్ పూర్తిగా కాకపోతే అది వచ్చే సంవత్సరం మొలకెత్తడానికి ఆస్కారం చాలా ఉంటుంది సార్. విత్తనం తయారైన కలుపు మొక్కలు కలిసిన పశుగ్రాసాలు లేకపోతే పశువులను మనం వరి మాగాణంలో మేపరాదు సార్. మేపినట్టు ఉన్నా కూడా అది దాని వ్యర్థాల ద్వారా మనకు మొలకెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటివి మనం నివారించుకుంటే కలుపును చాలా వరకు నివారించవచ్చు సార్. తర్వాత ఇప్పుడు ఈ కలుపు నివారణకు మరి మనుషుల ద్వారా నివారించుకుంటే ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందా, లేదా ఈ మందులు వినియోగించి కలుపు నివారణ చేపడితే బాగుంటుందా? సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సార్ మనకు ఊళ్ళల్లో కూలీల సమస్య చాలా పెద్ద సమస్యగా మారింది. సో కూలీల రేట్లు కూడా అధికంగా ఉండడం వల్ల మనకు కూలీలతో కలుపు తీయడం ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. తర్వాత కొంచెం ఆర్థికంగా కూడా అది కొంచెం ఎక్కువ వరకు రైతుకు భారంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి కనుక రసాయన పద్ధతుల్లో తగు మోతాదుల్లో వాడినట్లయితే మనకు కలుపు నిర్మూలన జరిగి మనకు దిగుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సార్. రసాయన పద్ధతులలో
మనం వాడుకోవచ్చు. రైతులు కూలీలు సమస్య తక్కువ ఉందో, లేకపోతే పొలాల కమతం విస్తీర్ణం తక్కువ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరెకరం ఉన్న రైతు కలుపు మందులకు పోవడం కన్నా ఇంట్లోని ఉన్నటువంటి ఇంటి సభ్యుల ద్వారా కలుపు తీయడం చాలా ఉత్తమమైన పద్ధతి సార్. ఎందుకంటే తద్వారా నేలను సంరక్షించిన వాళ్ళు అవుతారు, వాతావరణాన్ని కూడా సంరక్షించిన వాళ్ళు అవుతారు, మనకు వాళ్ళ ఆర్థిక పరిస్థితి పరంగా కూడా కొంత డబ్బును ఆదా చేసినటువంటి వాళ్ళు అవుతారు సార్. మరి ఈ సమయంలో పంటకు ఏదైనా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఈ మందుల వల్ల? సాధారణంగా అయితే సార్ పంట ఎప్పుడు కూడా మనకు కలుపు మోతాదు కనుక సరి అయినదైతే, కలుపు మోతాదు ఎక్కువ కాకుండా మనకు సరైన మోతాదు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసినటువంటి మోతాదు వరకు వినియోగించుకుంటే పంట నష్టం జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. కనుక రైతు మిత్రులు ఏంటంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించినటువంటి సిఫార్సు మేరకే కలుపు మందులను వాడుకోవాలని నా మనవి సార్. అంటే సాధారణంగా ఎంత మోతాదులో వాడాలి? అంటే ఒక్కొక్క కలుపు మందును బట్టి దానికి మనకు ఉంటాయి సార్. ఒకవేళ మనం పంట విత్తుటకు ముందే గనక వేసుకున్నట్టయితే అటువంటి టైంలో మనకు వరిలో మనకు జనరల్గా గ్లైఫోసేట్ ద్రావణం అని ఉంటుంది సార్. 1 లీటర్ నీటికి 10 ml మందు ద్రావణాన్ని అందులో కలిపి పిచికారీ చేసుకోవాలి. అది మనకు సరైన మోతాదు. ఎన్నిసార్లు కలుపు తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఒక్కొక్క రైతును చూసినట్లయితే కొన్నిసార్లు ఎక్కువసార్లు కూడా కలుపు తీసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎందుకు సంభవిస్తుంది? సాధారణంగా రైతులు మిత్రులు ఏంటంటే పంట కాలం మొత్తంలో సార్ ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో 1/3 వంతులో 2 నుండి 3 దశల వారీగా 2 నుండి 3 సార్లు మనం కలుపును కనుక తీసేస్తే అది సరిపోతుంది సార్. అంతకు మించి చేసినప్పుడు ఏమవుతుందంటే రైతులకు దాని ఖర్చు భారంగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రసాయన ఎరువులు వాడడం వల్ల ఏంటంటే సమయం తక్కువ పడుతుంది సార్ కలుపు నిర్మూలనకు. తర్వాత ఎక్కువ ఖచ్చితత్వం, కలుపు నిర్మూలనలో ఎక్కువ ఖచ్చితత్వాన్ని మనం సాధించుకోవచ్చు. కనుక కలుపు నిర్మూలనలో పిచికారీ చేసేటువంటి రసాయనాల మీద తగు అవగాహన రైతు మిత్రులకు ఖచ్చితంగా ఉండాలా. దానివల్ల మనకు దిగుబడులు అనేది అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి సార్. సమయం దాటిపోయినాక కూడా, అంటే ఎప్పుడైతే 35 రోజుల వరకు ఉన్నటువంటి కాల పరిమితి దాటిపోయినాక కూడా కలుపు ఉన్నట్లయితే రైతులను ఏం చేయాలంటారు? ఎలాంటి సూచనలు చేయదలుచుకున్నారు? అంటే ఆ కమతంలో ఉన్నటువంటి కలుపు సంఖ్య కనుక ఎక్కువగా ఉన్నప్పుడు రైతు ఆర్థిక పరిస్థితులను బట్టి మరొకసారి వాళ్ళు కలుపు నిర్మూలన చేసుకోవచ్చు. కానీ అది ఎప్పుడు కూడా ఆ కలుపు పంట నష్టానికో లేకపోతే పంట దిగుబడికి అది కారణం కాదు సార్. కానీ పంట కలుపు నిర్మూలనకు రైతు ఏదైతే డబ్బులు వెచ్చిస్తున్నాడో అది ఆయనకు నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. కనుక సిఫార్సు మేరకే లేకపోతే 35-45 రోజుల వ్యవధి వరకు కలుపు నిర్మూలన చేస్తే పంట దిగుబడి మీద అది ఎక్కువ నష్టాన్ని కలిగించదు సార్. ఈ కలుపు యాజమాన్యానికి సంబంధించి రైతులకు మీరు ఏ విధమైనటువంటి సలహాలు సూచనలను అందించదలుచుకున్నారు? జనరల్గా ఒకవేళ సాధారణంగా ఏమంటే సార్ విత్తన దశల నుండి మనకు ఒక 15 రోజుల నుండి 20 రోజుల వ్యవధిలో, 1 నెల రోజుల వ్యవధిలో కలుపు మందులు ఒకలా వాడుకోవాల్సి వస్తే మనం పొలం గడ్డి గనక ఎక్కువ ఉన్నప్పుడు 15 నుండి 20 రోజులలో 40 ml సైఫ్లోఫాబ్యూటాల్ అంటాం సార్. ఈ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదా కనుక ఎక్కువ ఉన్నప్పుడు 100 ml మిల్లీలీటర్ల బిస్పైర్బాక్ సోడియం అని అంటాం. ఈ బిస్పైర్బాక్ సోడియంను కూడా 200 లీటర్ల ద్రావణంలో కలిపి మనం 15 నుండి 20 రోజుల మధ్యలో పిచికారీ చేసుకోవచ్చు సార్. ఒకవేళ రెండోసారి మళ్ళా కనుక మనం కలుపు నిర్మూలనకు వెళ్తే నెల రోజుల తర్వాత, విత్తిన తర్వాత 1 నెల రోజుల తర్వాత మనం పెద్ద వెడల్పాటి ఆకులను కనుక మనం గమనించినట్లయితే రైతు మిత్రులు దాని నిర్మూలనకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ అని ఉంటుంది సార్ మార్కెట్లో. దాన్ని మనం 200 లీటర్ల నీటిలో కలిపి దాన్ని స్ప్రే అంటే పిచికారీ చేసుకోవచ్చు. లేదా 50 గ్రాముల ఇథాక్సి సల్ఫురాన్ అనే మందు దొరుకుతుంది సార్. అది 15% పొడి ద్రావణంగా దొరుకుతుంది. ఆ పొడిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్లయితే పైరు మీద ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెడల్పాటి ఆకులను నివారించుకొని పంట దిగుబడి ఎక్కువ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి సార్. వరి మాగాణంలో
కలుపు యాజమాన్యానికి సంబంధించిన విలువైనటువంటి సమాచారాన్ని తెలియజేశారు. మరి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ జన్ను నరేంద్ర గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు వరి మాగాణుల్లో కలుపు యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జన్ను నరేందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి పెసర పంట సాగులో అనుభవాలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపూర్ గ్రామ రైతు బి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వివిధ రకాల పంటలతో పాటు ప్రత్యేకించి అపరాల సాగులో పెసరు పంటను సాగు చేస్తున్నటువంటి రైతు బొనగాని శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనని ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని పెసర పంటలో తన అనుభవాన్ని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి బొనగాని శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఆల్ ఇండియా రేడియో ప్రేక్షకులకు, రైతులకు అందరికీ నమస్కారం. సంతోషం. మీకు ఈ గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 3 ఎకరాల భూమి ఉంది. నేను వేరే వాళ్ళది 5 ఎకరాలు భూమి తీసుకొని కౌలుకు చేస్తున్నానండి. అందులో అంటే మీ సొంత భూమితో పాటు కౌలుకు కూడా మీరు పంటలను పండిస్తున్నారు. మరి ఏ ఏ పంటలలో మీకు సాధారణంగా అనుభవం ఉంది? నాకు పెసర మరియు మొక్కజొన్న, వరి మూడిట్లో అనుభవం ఉందండి. ఇవి ప్రధానమైనగా మీరు పండించేటువంటి పంటలు. ఓకే, ఈ పెసరు సాగు చేస్తున్నారు కాబట్టి మరి అపరాలలో భాగంగా ఈ పంటను ఎట్లా పండిస్తున్నారు, ఎప్పుడు వేశారు, తర్వాత దిగుబడి ఎలా వస్తుంది, ఏ విధమైనటువంటి లాభాలు చేకూరుతాయి అనేటువంటి విషయాలను మీకున్నటువంటి అనుభవాన్ని వివరించండి. ముందుగా ఎంతకాలం నుంచి అసలు ఈ పెసర పంటలో మీకు అనుభవం ఉంది? నేను చిన్నతనం నుండి ఈ పెసర పంట పండించేవాడిని. అంతకుముందు మేము ఏర్పడే ముందుకు పండించేవాడిని. మేము ఏర్పడిన తర్వాత నాకు పొలం రావడం వల్ల నేను మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు 5 ఎకరాలు తీసుకొని పోయిన సంవత్సరం వేశాను, ఈ సంవత్సరం వేశాను. జూలై నెల నుంచి స్టార్ట్ చేస్తే దుక్కి మంచిగా దున్నుకొని జూలై 2వ వారంలో, 1st వారంలో వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలలో వేశారు ఈ పంటను? నేను 5 ఎకరాలలో వేశాను. 5 ఎకరాలు దాదాపుగా పెసర సాగే చేస్తున్నారా? చేస్తున్నా. ఇప్పుడు ఈ 5 ఎకరాలలో పెసర ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత మరి మొక్కజొన్నకి వేస్తాం. అంటే పంట మార్పిడి చేస్తారన్నమాట. పంట మార్పిడి చేసుకుంటాం. ఇందులో పెసరకు అడుగు మందు ఏమీ వేయవలసిన అవసరం లేదు. అయితే ఈ పెసర పంట గత కొన్ని సంవత్సరాలుగా మీరు నిరంతరాయంగా మరి దీన్ని సాగు చేస్తామంటున్నారు. అంటే ఎక్కువగా పెసర పంట సాగు చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు కనిపించింది? ఈ పత్తిలో దిగుబడులు చాలా తగ్గుతున్నాయి. కలుపు గుళ్ళు, ఈ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడవలసి వస్తుంది. ఈ పెసరకైతే ఏ ఫెర్టిలైజర్స్ అవసరం లేదు. ఓన్లీ దున్ని వేసినామంటే అదే వస్తుంది. ఒక గడ్డి మందు ఒకటి మాత్రం పెసర ఏనుకు వేరే సపరేట్ ఉంటుంది, అది మాత్రమే కొట్టుకోవాలి. అంటే ఏ రకమైనటువంటి పెసరలు సాగు చేస్తున్నారు మరి మీరు? మేము దేశవాళీ రకాలు కొంత వేసాము. హన్మకొండ పోయి కొన్ని హైబ్రిడ్ రకాలు తెచ్చేసాము. హైబ్రిడ్ అవి మంచిగా ఉన్నాయి, ఇవి మంచిగా ఉన్నాయి. ఈ పంటను సాగు చేయడంలో మీకున్నటువంటి అనుభవాన్ని ఇతర రైతులకు ఆదర్శంగా ఉండేలా మరి ఇప్పుడు మీరు తెలియజేయండి. ఏంటంటే ఏ నెలలో మీరు ఈ పంటను వేశారు, అసలు ఇది ఎంతకాలం పంట? జూలై 1st వారం తర్వాత 2వ వారం జొరబడంగానే వేసానండి. ఇది హైబ్రిడ్ రకం అయితే 75 రోజులకు వస్తుంది. ఇక దేశవాళీ రకం అయితే 1 వారం రోజులు వెనుకకు వస్తుంది. మీ 80 రోజులలో పంట మనం చేతికి వస్తుంది. అంటే 3 నెలల లోపు. 3 నెలల లోపు
80 నుంచి 85 రోజులలో దేశవాళీ వస్తుంది, 70 నుంచి 88 రోజులలో హైబ్రిడ్ వస్తుంది. మొత్తం 90 రోజులలో 100 రోజులలో నీకు గింజలు చేతికి వస్తాయి. అయితే మరి ఇది గత జూలై నెలలో వేశారు కాబట్టి ఇప్పుడు దాదాపు ఏ స్థితిలో ఉంది? అంటే క్రాపింగ్ స్టేజ్లో ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా మొగ్గదొడిగే స్టేజ్లో ఉందా? లేదండి, అయిపోయింది, క్రాపింగ్ అయిపోయింది. ఇక రేపు ఎల్లుండో కటింగ్ చేయడమే. ఈ మధ్యన తుఫాన్లు చేయబట్టి కొంచెం లేట్ అయింది అంతే. కటింగ్ చేయడమే. ఓకే. మరి సాధారణంగా ఎంత దిగుబడులు మీరు సాధించగలుగుతున్నారు? అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ వర్షాకాలంలో సాగు చేస్తున్నారు కాబట్టి ఎకరాకు 3 క్వింటాల నుంచి 4 క్వింటాల మధ్య వస్తుందండి. ఇక కలుపు లేకుండా వర్షాలు నష్టం చేయకుండా ఉంటే 5 క్వింటాల వరకు కూడా వస్తుంది. ఇక ఏమన్నా చీడపీడలు వచ్చి వర్షాలు రావడం వల్ల కొంచెం ఖరాబ్ అయితేనే 3 నుంచి 4 క్వింటాలు వస్తుంది ఎకరాన. మరి ఏమైనా రోగాలు సోకినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది? వాటిని ఎట్లా నివారించుకున్నారు మీరు? మష్పెన్ అనేది ఒకటి వస్తుందండి. దానికి మోనో అన్న లేకుంటే వేరే ఏదైనా ఒక పురుగు మందు ఇస్తారు. దానికి సపోర్ట్గా ఒకటి సాపు అనేది దొరుకుతుంది మనకు. ఎకరానికి ఒక 1/2 కిలో షాపు, మోనోకోటోపాస్ 1/2 లీటరు 1/2 లీటరు కొట్టుకుంటే ఇక మనకు సరిపోద్ది. ఇక దేనికి ఏ మందులు వద్దు, ఇక అంతటితోటి వస్తుందండి. అంటే మరి నీటి యాజమాన్యాన్ని ఎట్లా కల్పించారు? సాధారణంగా ఈ వర్షాధారం మీదనేనా, లేకపోతే ఏమైనా ప్రత్యేకించి నీటి అవసరాలు ఇవ్వాల్సి ఉందా? నీరు ఉండదండి, వీటికి నీరు ఇవ్వడం అనేది ముచ్చట ఉండదు. వర్షాధార పంట ఇది మనం రబీలో వేసుకుంటే నీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇది కేవలం ఖరీఫ్ కాబట్టి దీనికి నీరు ఇవ్వాల్సిన అవసరమే లేదు, వర్షాధారంతో పండుద్ది. మరి ఎరువుల యాజమాన్యాన్ని ఎట్లా చేపట్టారు? ఏమేమి ఎరువులు వేశారు? మేము ఎరువులు ఏం వాడలేదండి. ఇది కృత్రిమంగానే భూసారంతో పండుద్ది. దీనికి ఎరువులు వేస్తే ఇంకా పెరిగిపోతుంది, అడ్డం పడుతుంది. ఒకసారి దిగుబడి రాదు, ఒకసారి పూత వస్తుంది, ఒకసారి కాయ వస్తుంది. కాబట్టి దీనికి పెసరియనుకు ఎరువులు అనేది అవసరమే లేదు. ఇంకా ఇది మనం భూమిలో దున్నడం వల్ల ఇదే ఇంకా మొక్కజొన్నకు ఎరువులాగా పనిచేస్తుంది. అంటే తిరిగి సేంద్రియ ఎరువులాగా ఉపయోగపడుతుంది. కానీ పెసరియనుకు ఎరువులు ఎలాంటివి వాడొద్దు. దుక్కి దున్నినప్పుడు అంటే చదును చేసుకున్నప్పుడు కూడా సేంద్రియ ఎరువు లాంటి ఏమైనా వాడలేదా? మాకు లేవండి, బర్రెలు పశువులు గట్లా ఏమి లేవు. ఒకవేళ ఉన్న వాళ్ళు ఉంటే పోసుకోవచ్చు, అట్లా బాగుంటుంది అంతే తప్ప ఈ ఎరువులు అనేది వేయకూడదు. పెంట మట్టి లేకుంటే జీరుగులు అవి ఇవి వేసుకుంటే బాగానే ఉంటుంది, ఇంకా బాగుంటుంది పంట. కానీ ఇక నేనేం ఎరువులు వాడలేదు, మాకేం పశువులు లేవు, ఏం వేయలేదు. మరి ఇప్పుడు ఈ గ్రామంలో చాలామంది పండిస్తున్నారా, మీరు మాత్రమే పండిస్తున్నారా? ఇంకొక రైతు ఉన్నాడండి హుస్సేన్ అని, ఆయన నేను ఇద్దరమే వేసాం. ఇప్పుడైతే ఊళ్ళో ఎవరు లేరు. ఇక ఎందుకంటే అపరాల సాగు సరైనటువంటి విధంగా లేక మరి పప్పు దినుసుల యొక్క రేట్లు కూడా ధరలు కూడా పెరిగిపోతున్నాయి. మరి ఎందుకంటే చాలా చోట్ల తక్కువ స్థాయిలో పండించడం జరుగుతుంది ఈ పెసర పంటని. ఒకప్పుడు చాలా విపరీతంగా పండించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ పంటను మనం సాధారణంగా ఒక ప్రత్యేకమైనటువంటి పంటగానే సాగు చేయొచ్చా, లేకపోతే అంతర పంటలుగా కూడా ఇతర పంటలలో భాగంగా వీటిని సాగు చేసుకోవచ్చా? ఇతర పంటలలో అంటే కందిలో వేసుకోవచ్చు అండి. కందిలో తప్ప ఇక మళ్ళీ దేంట్లో వేయడానికి వీలు లేదు. ఇది కందిలో పత్తి కానీ మిర్చి కానీ వీటిలో వేయడానికి ఎట్లా వేయడానికి వీలు లేదండి. కందిలో 6 సార్లు పెసరేను వేసి ఒకసారి కంది చేను వేసుకుంటే మళ్ళీ తర్వాత పెసరేను ఏరుకున్న తర్వాత కంది చేను వస్తుందండి. అట్లా ఇక వేరే పంటలలో కలవదు ఇది. కాకపోతే పామ్ ఆయిల్ వాళ్ళు వెళ్ళి వేసుకుంటే వేసుకోవచ్చు, వాళ్ళు పామ్ ఆయిల్ రైతులు ఎవరైనా ఉంటే. మామిడి తోటలలో కూడా నీడకు పండదండి, ఆ చెట్లు పెద్దగా ఉంటాయి. ఒక పండేదల్లా ఒక పామ్ ఆయిల్ చెట్లల్లా వీటిలోనే పడుతుంది. మరి ఇప్పుడు రబీ సీజన్ కూడా ఇక కొద్ది రోజులైతే మనకు రానుంది. ఇప్పుడు దీన్ని కోసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ వలము ఏదైతే ఉందో ఆ వ్యర్థాలు మనకు భూమికి ఏ విధంగా ఉపయోగపడతాయి, దాన్ని ఎట్లా కలియదున్నుకోవాలో చెప్పండి. ఇప్పుడు మన రోటావేటర్లు వచ్చేసినాయి,
పల్టర్లు అని ఉంటాయి, వాటిని వేసుకుంటే భూమిలో కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత 3 సార్లు దున్నేసినామంటే భూమిలో ఆటోమేటిక్గా కలిసిపోతుంది. ఇది తొందరగా కులిపోయే రకం, ఇది పెసరియను తొందరగా భూమిలో కలిసిపోయి నెక్స్ట్ పెసరియను మళ్ళా వేసుకున్న రబీలో డిసెంబర్లో వేసుకోవచ్చు. పెసరియను వేసుకున్నా ఇది పంట ఇస్తుంది, మొక్కజొన్న వేసుకున్నా పంట ఇస్తుంది, నువ్వులు వేసుకున్న దేనికైనా ఇది వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఒకవైపు ఎరువుగా ఉపయోగపడుతుంది, అలాగే మనకు పప్పు దినుసుల్లాగా పెసళ్ళు దిగుబడి వచ్చి మనం బయట అమ్ముకొని లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా చెప్పండి ఇదంతా? దీన్ని పెసరియను ఏరుకున్న తర్వాత దున్నుకోవడమే అండి. దున్నుకున్న తర్వాత లోపల కుళ్ళిపోయి మనకు ఎరువులాగా ఉపయోగపడుద్ది, సేంద్రియ ఎరువులాగా బలాన్ని ఇస్తుంది. ఇంకా కొందరైతే వరి పంటకి వేసే ముందు కూడా ఇది వేసుకొని దున్నుకుంటారు. ఏ రకం ఉన్నా ఏం లేదు కానీ జవ వేయడానికి జీలుకు బదులు ఇవి కూడా వేసే వాళ్ళు కూడా ఉన్నారు. బలం ఇస్తుందండి. అంటే నెక్స్ట్ వేయబోయేటువంటి పంటకు ఇది బలాన్ని కూడా ఇస్తుంది. అంటే మరి దీని తర్వాత ఏ పంటలు వేసుకోవచ్చు? దీన్ని కలియదున్ని ఇది ఎరువుగా ఉపయోగపడ్డ తర్వాత మొక్కజొన్న వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, మళ్ళీ పెసర వేసుకోవచ్చు. అవసరమైతే వాటర్ ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ పొలం కూడా చేసుకోవచ్చు. యాసంగి అన్నిటికీ ఉపయోగపడుతుంది అండి. ఇది ఒక పంటకు ఉపయోగపడుతుంది, ఒక పంటకు ఉపయోగపడదు అని ఏం లేదు, అన్ని పంటలకు ఉపయోగపడుతుంది. అంటే ఈ సంవత్సరానికి గత పోయిన కొన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు చేస్తున్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికి ఏమైనా దిగుబడులలో తగ్గేటువంటి అవకాశం ఏమన్నా కనిపిస్తుందా మీకు? దిగుబడి అంటే మనకు విత్తనాలు మంచి రకాలు దొరకాలండి. మనం హనుమకొండ పోతే మేము పోయినప్పుడు ఒకే రకం ఉన్నది, ఒకే రకం తీసుకొచ్చాం. ఒక 4-5 వెరైటీలు ఉంటాయి ఆడ. ముందుగా పోయి 4-5 వెరైటీలలో మనకు నచ్చిన రకం, ఇంతకుముందు మన అన్నదాతలకు ఇట్లా చెప్తారు, మనకు నచ్చిన రకం తీసుకొని వస్తే దిగుబడి కూడా బాగొస్తుందండి. సరే, మీకు ఏ విధంగా అనిపిస్తుంది మరి ఈ పంట పండించడం ద్వారా? లాభదాయకమే అంటున్నారా, లేదా ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలనుకుంటున్నారా? లేదండి, నేను పెసరే వేస్తాను. పత్తిలో వేస్తే పత్తిలో కూళ్ళకే సరిపోవట్లేదండి. మనం దున్నిచ్చినప్పుడల్లా ఎకరానికి 1000 రూపాయలు అంటారు. లోపల దున్నితే 5 సార్లు దున్నవలసి వస్తుంది. 5000 వాళ్ళకే పోతాయి. మొదలు దున్నితే మళ్ళీ 5000, 10,000 దానికి పోతాయి. ఈ ఇత్తనాల ఖర్చు, లేబర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము పత్తి వేయం. మేము ఏమైనా పెసరు చేయను, మళ్ళీ తర్వాత మొక్కజొన్న వేస్తాం. మొత్తానికి సునాయాసంగా లాభదాయకమైనటువంటి పంటగానే మీరు భావిస్తున్నారా? లాభదాయకమైన పంట, పెట్టుబడి లేకుండా లాభదాయకమైన పంట. సంతోషం. మరి పెసరు సాగు చేస్తూ మరి లాభాలను ఆర్జిస్తున్నానని చెప్తున్న మీరు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు పెసర పంట సాగులో అనుభవాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపూర్ గ్రామ రైతు బి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.